జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? నెంబర్ 1 ఉంది సార్. మంచి రోడ్లు వేసాడు, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, కరెంటు బిల్లులు తగ్గించాడు, మా రేషన్ కార్డులు తీసేసాడు, ఉంచాడు, తీసేయలేదు అని అనట్లేదు. సార్ని సీఎం సార్ని ఉంచాడు, లేని వాళ్ళు కూడా ఇస్తున్నాడు రేషన్ కార్డులు అని మేము చెప్పట్లేదు. రోడ్లు లేవు, మాకు వీధి దీపాలు పట్టించుకోవట్లేదు. రేషన్ కార్డులు మా ఇంటికి తీసేశాడు. అమ్మ ఒడి రావట్లేదు. ఎవరికి 10 మందిలో 4 వచ్చి 6 రాకపోతే అంటారు కదా సార్. 4 వచ్చి అమ్మ ఒడి వేసాను, అయ్యో ఒడి వేసాను అన్నారు. ముందు రేట్లు బాగా పెంచారు. మేము ఆలస్యం తిరుగుతున్నాము, డబ్బులు లేక. వ్యాపారాలు ఏం లేవు, పనులు చేస్తాం, ఇక పనులు ఏం దొరకట్లేదు. ఇండస్ట్రీలు లేరు, పిల్లలు చదువుకుంటున్నారు. ఫీజులు భారీ ఎత్తున పెరిగినాయి. ఫీజులు కట్టలేకపోతే 75% కట్టలేకపోతే ఫీజులు తీసేసేమంటున్నారు. వెళ్ళిపోయినమ్మా, ఎగ్జామ్ రాయనివ్వట్లేదు. కనీసం కాలేజీ వాళ్ళకి బాబు ఇంత ఉచిత ఫీజు ఉచిత రింబర్స్మెంట్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్కి నేను ఓటేశాను. నేను వచ్చి గుంటూరులో ఫ్లెక్సీలు కట్టించాను. కావాలంటే నా ఫేస్బుక్లో చూసుకోండి, మొత్తం అయ్యే ఉంటాయి. ఎలక్షన్ తర్వాత సార్ బాగా చేస్తారనుకున్నాము. వాళ్ళ నాన్నగారి లాగా ఏం చేయలేకపోయాడు. ఉన్న ఉపాధి కూడా లేదు మాకు. ఇప్పుడు ఏం వ్యాపారస్తులు ఏమీ లేవు, ఖాళీకి తిరుగుతున్నాము. రోడ్ల మీద తిరుగుతాను, రోడ్లు కూడా సరిగా లేవు. అది సార్. ఈ సంక్షేమ పథకాలు మొత్తం ప్రతి ఇంటికి పంపిస్తున్నామని చెప్తున్నారు కదా మీరు. సార్ అందరికి అందవు కదా సార్. ఇప్పుడు 100 మంది గ్రామంలో, ఒక 3,000 మంది గ్రామంలో ఉంటే, మా లాల్పురం గ్రామంలో వచ్చి 3,500 మంది ఉంటారు ఓటరు. ఒక 1000 మందికి ఇస్తారు, 2,500 మంది ఏం చేస్తారు సార్? పథకాలన్నీ అందరికి వర్తించాలి కదా సార్. అందరికి వర్తించట్లేదు. మాకు వాలంటీర్ని పెట్టారు సార్. మాకు ఒక వాలంటీర్ వచ్చి, బాబు ఈ పథకం ఉంది, లేదా ఈ ఇంటికి ఇది వస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి వలన, ఇది మీరు సంతకం పెట్టండి, మీరు చేయండి నేను చెప్పట్లేదు. వాలంటీర్ సంస్థ అనేది ఉంది, వ్యవస్థ అనేది బాగానే పెట్టారు. కానీ అది నడిపిస్తలేదే. శాలరీలు తీసుకుంటున్నారే, ఆ శాలరీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము కట్టే జిఎస్టీల వల్ల వస్తున్నాయి, మేము కట్టే పనుల వస్తున్నాయి, మేము కట్టే కరెంటు బిల్లుల వల్ల వస్తున్నాయి. డబ్బులు ఆదాయం గవర్నమెంట్కి మా డబ్బులు వస్తున్నాయి, పెడుతున్నాం కదా. మా డబ్బుల ద్వారా మీరు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కదా, శాలరీస్. మరి ఈరోజు మాకు వాలంటీర్ అనేవాడు, బాబు ఇట్లా కాదు, ఇట్లా వెళ్తుంటే అయిపోయాను అయ్యారా. లేదని గట్టిగా అడగాలి కదా, గట్టిగా కాలేజీ వాళ్ళని, బాబు ఇంత ఫీజు ఎందుకు కట్టించుకున్నారు? నారాయణ కాలేజీలో ఎంపీసీ చదువుతున్నాం అబ్బాయి, 90,000 కట్టాలంటారు. వాళ్ళకి 80,000 రూపాయలు కట్టాలి, లేదంటే తీసుకెళ్ళిపోమన్నారు. రిటర్న్ డబ్బులు ఇవ్వమంటున్నారు వాళ్ళు. మేము చేయాలి? హాస్టల్ ఫీజు అది సామాన్లు అంటారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కింద వేస్తున్నారు పిల్లలకి. అందరికి వేయట్లేదు కదా. నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయంటున్నాడు, నీ కారు ఉన్నాడు. కారు దేనికి? మాది చిన్న ట్రాన్స్పోర్టు, లారీ ఆఫీసు. అప్పుడు జిఎస్టీ పెట్టుకోండి అన్నారు. మాకు ఏమైనా లోన్ ఇస్తావా? జిఎస్టీ పెట్టుకున్నాము, మాకు రేషన్ కార్డు తీసేసావు, లోన్ ఏమి ఇచ్చావా? ఇవ్వలేదుగా. జిఎస్టీ నీ ట్యాక్స్ కడతాం, గవర్నమెంట్కి కడతాంగా, సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందిగా. మా ట్యాక్స్, మా డబ్బులు వస్తాయిగా. మీ కరెంటు బిల్లు ఎక్కువ ఉందంటున్నావు, కరెంటు బిల్లు మీకు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాంగా. రోడ్లు ఎందుకు వేయట్లేదు మీరు? సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పెట్టారండి మీరు. శాలరీ నేను జేబులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదే, మా డబ్బులతోనే ఇస్తున్నారు కదా. మేము కట్టే ట్యాక్స్తోనే కదా మీరు గవర్నమెంట్కి ఫామ్ చేస్తుంది. ఇప్పుడు తాగుబోతులు అంటారు. వాళ్ళ రోజుకు కోట తాగా 2 కోటలు తాగుతున్నాడు, పనులు లేవు. ఇప్పుడు ఏం తాగుతున్నారు? ఇప్పుడు ఇంతకు ముందులో తెలంగాణ నుంచి వచ్చింది ముందు, ఇప్పుడు తగ్గించారు ముందు. ఇప్పుడు తగ్గించిన వాళ్ళు ఏమంటారు? హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్కి వెళ్తే నేను ఆరోగ్యశ్రీ మొత్తం అంటున్నారు. అక్కడ ఏమో హాస్పిటల్కి వెళ్తే దీనికి లేదు దానికి లేదని చెప్తున్నారు. అది దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు, దీనికి వచ్చిందో డబ్బులు కట్టాలంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసేటప్పుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఆ మద్యపాన నిషేధం పూర్తి చేశారని మీరు భావిస్తున్నారు? సంపూర్ణంగా నిషేధం చేయించడం కాదండి, సంపూర్ణంగా పెంచాడు కదా ఆదాయం కోసం.
చాలా చోట్ల తీసేసామని చెప్తున్నారు. ఎక్కడ తీసే చెప్పండి సార్. మద్యపానము నిషేధం అని చెప్పారు. నెంబర్ 1 మాట అండి అది. మద్యపానం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే పని లేదు సామాన్యుడు. మద్యపానం ఉన్నబట్టి ఇంతకుముందులా టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వైన్స్లు ఇచ్చారు సార్. ఎక్కడ హైవే పక్కన ఉండకూడదని చెప్పి ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు అపోజిషన్ పార్టీకి ఉన్నప్పుడు దాచేపల్లిలో ఒక అమ్మాయిని చిన్న పాపని రేపు చేసినందుకు అతను ఉరేసుకుని చనిపోయాడు అక్కడ. అది హెలికాప్టర్ వెళ్ళి ధర్నా చేసి మీ ఫ్లెక్సీలో ఉన్నాడు, మీ ఫ్లెక్సీలో ఉన్నాడు, గొడవలు అయిపోయినాయి. అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడు ముసాయన. దాని తర్వాత హైవే పక్కన ఉండకూడదు, బారులు తీసేసి లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పారు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లల్ని మా కాలేజీ గారిని చూస్తుంటే ఇక్కడ కృష్ణబాబు కాలనీ మూల మీద 2 వైన్స్లు ఇచ్చారు సార్. వాళ్ళు రోడ్డు మీద వచ్చి ముందాతా ఉన్నారు సార్. తాగి రోడ్డు మీద పగలు కొడుతున్నారు సీసాలు, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? వైన్స్లు అనేది ఇచ్చారండి, ఇంటికి వెళ్ళి తాగమంటున్నారు. ఇంటికి వెళ్ళి తాగట్లేదే, రోడ్ల మీద కూర్చొని తాగుతున్నారు అందరూ. అదే పనిగా చూడండి, చెట్లు చెల్లకి వెళ్ళాలి, మీ పనులు చేసుకోవాలంటే వ్యవసాయం చేస్తూ ఉంటాం. చెల్లకి వెళ్ళి ముందులు వేసుకోవాలంటే బాటిల్ పగలు కొట్టి అక్కడ చెట్ల కింద తాగి వెళ్ళిపోతారు. వెళ్ళి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎక్కడ కరెక్ట్ సార్? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం అన్నారు, హ్యాపీ, అందరూ సంతోషం. అంటే తాగుపోతాడైనా 1 నెల 2 నెలలు బాధపడతాడు, తర్వాత మర్చిపోతాడని. ఇది డైలీ తాగుతున్నారు. అది వైన్ షాపులు రేటు తక్కువ అంటున్నారు, 70 రూపాయలు. బార్లోకి వెళ్తే 70 రూపాయలు, వైన్స్లో 70 రూపాయలు తక్కువ. రోడ్డు మీదకి వెళ్తారు, రోడ్డు మీద తాగుతున్నారు జనాలు. రోడ్డు మీద తాగడం వలన ఎవరికి పబ్లిక్కి ఇబ్బందే కదా సార్. ఇప్పుడు స్కూల్కి మసీదుకి దేవస్థానానికి దూరంగా ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్? స్వామి థియేటర్ దగ్గర ఇక్కడ మసీదు ఉంది సార్, దాని పక్కనే బార్ ఉంది సార్. ఇక్కడ ఎక్కడైనా సార్ రోడ్ల మీద తాగుతున్నారు. కాబట్టి చూసుకోండి, రోడ్ల మీద పగల కొడుతున్నారు సీసాలు కూడా. చాలా దారుణంగా ఉందండి. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అడిగితేనేమో ప్రశ్నిస్తేనేమో కేసులు బోసులు. సామాన్యుడి మీద కేసు పెడితే ఏమైంది సార్? ఇప్పుడు మాకు ఆటోకే ఛార్జీగా ఉండవు, కేసు పెడుతున్నాను, ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అది ఉన్నట్టు చెప్తే సార్ గారికి కోపం రావచ్చు, ఏం చేస్తాం? ఇప్పుడు మద్యపాన నిషేధం మీరే చెప్పారు, జనాలు అడగలా. రేట్లు పెంచావు, షాక్ కొట్టిద్దని చెప్పావు, షాక్ కొట్టలేదే, తగిలిచ్చావు. ఈరోజు ముందు తాగినాడు, రేపు తాగబోతే షేక్ వస్తుంది బాడీ. అట్లా ఉంది ముందు. మరి ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వెళ్ళి ముందు తాగుతుంటే మనకి కరోనా టైంలో ఎంత నష్టపోయారు మీరు. మీ గవర్నమెంట్ ముందు ఆపేశారు, బాగానే ఉంది. తెలంగాణలో ఓపెన్ చేశారు, అక్కడి నుంచి ముందుకు ఆంధ్రాకి వచ్చింది. చెక్ పోస్టులు పెట్టారు, పట్టుకున్నారు. ఏది సరికేదండి ఈ చెక్ పోస్టులు? ఇంత స్టాక్ పట్టుకున్నామని రోజు చూపెడతారు కదా, స్టాక్ ఎవిడెన్స్ చూపెట్టారా? ఇంత కలెక్షన్ చేసాం, డబ్బులు రికవరీ చేసాం. టీవీలో చెప్పండి, మీరు చేసి మీరు చెప్పండి పనులు. ఇంత ఆదాయం వచ్చింది, ఈ సంస్థలు తీసుకొచ్చాను, ఈ ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఈ పెట్టుబడులు తీసుకొచ్చాను, ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చాను, ఇన్ని వేల మందికి ఉపాధి. వాలంటీర్లకి నేను 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాలంటీర్ ఏం చేస్తాడు? కరెక్ట్గా ఏమైనా పని చేస్తాడా? ఇంటింటి తిరిగి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తానంటే మీకు ఏమొస్తుంది ప్రభుత్వానికి? వాలంటీర్లు తిరగట్లేదు, చేయట్లేదు. ఈ పథకం వచ్చిందండి, ఇట్లా అప్లికేషన్ పెట్టుకోండి, ఈ కాపు లోన్ వస్తుంది, ఇట్లా అప్లికేషన్ పెట్టుకోండి అని తెలియని వాళ్ళకి ఇంటికాడకు వచ్చి చెప్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఉన్నాయా అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే నేను పథకాలు ఇన్ని ఇస్తాను కదా, నెక్స్ట్ నేనే వస్తాను అనుకుంటారు. కానీ ఆ పథకాలు జనాల్లోకి వెళ్తలా. ఆ సచివాలయంలో ఉన్నాయి. వాలంటీర్కి జీతాలు మా డబ్బులు ఇస్తున్నాము, ఆ సచివాలయంలో ఉన్నాయి. మేము వేసేది మళ్ళీ నెక్స్ట్ మటుకి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. జై జనసేన.